హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో అడిగేటప్పుడు ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ మెంట్ బై స్వాట్ అనాలిసిస్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ డిఫైన్ స్వాట్ అనాలిసిస్ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు డెఫినేషన్ ఎలా చెప్పాలంటే స్వాట్ అనాలిసిస్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ టూల్ ఆర్ method used in the project management for identification and evaluation of a project or business solution అని మెన్షన్ చేయండి. లేదా it is a method or tool to understand what helps or what hurts our project internally and externally అని మెన్షన్ చేయండి. లేదా it is a strategic planning tool used to identify and evaluate our 4 కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ఆర్ బిజినెస్ సొల్యూషన్ అని చెప్పండి. అసలు స్వాట్ అనాలిసిస్ ఎందుకు చేస్తామంటే మన ప్రాజెక్ట్ని ఎవాల్యూట్ చేయడానికి. మన ప్రాజెక్టు పాజిటివ్లో వెళ్తుందా నెగిటివ్లో వెళ్తుందా అని. ఒకవేళ పాజిటివ్గా వెళ్తే ఓకే, నెగిటివ్గా వెళ్తే సో వాట్ ఆర్ ద రిస్క్ మే బీ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఆర్ ద డిపెండెన్సీస్ మే బీ క్రియేట్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్లోనే వచ్చే రిస్క్ని డిపెండెన్సీస్ని అన్నీ కూడా ముందుగానే ఐడెంటిఫై చేసి బై యూజింగ్ దిస్ స్వాట్ అనాలిసిస్ వి విల్ ప్రిపేర్ ఏ యాక్షన్ ప్లాన్ అకార్డింగ్లీ. సో స్వాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే SWOT. ఎస్ అంటే ఏంటి? స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, అండ్ O అంటే ఆపర్చునిటీస్, అండ్ T అంటే థ్రెట్స్ ఇన్ ది ప్రాజెక్ట్. అసలు కంపెనీస్లోని స్వాట్ అనాలిసిస్ ఏ టూల్స్ యూజ్ చేస్తారంటే పర్టికులర్గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, పవర్ పాయింట్ కానీ ఆర్ వర్డ్ కానీ యూజ్ చేసి స్వాట్ అనాలిసిస్ చేస్తారు. బట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని స్వాట్ అనాలిసిస్ యూజ్ చేయడానికి స్మార్ట్ షీట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. అసలు రియల్ టైంలోని కంపెనీస్లోని స్వాట్ అనాలిసిస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఒక కంపెనీ వాళ్ళు కొన్ని స్టెప్స్ రాసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీ రిసీవ్డ్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ బిజినెస్ ఆపర్చునిటీ. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ ఈజ్ ద టెలికామ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ హెడ్లైన్ ఏంటి? లాంచింగ్ ఆఫ్ ది 5G సర్వీస్ ఇన్ ది 6 months. ఒక కొత్త 5G నెట్వర్క్ స్టార్ట్ చేయమని మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో కంపెనీలో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. అందులో ఏంటుంటుందంటే ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫైన్ ద ప్రాజెక్ట్ గోల్. ప్రాజెక్ట్ గోల్ ఏంటో రాసుకుంటారు. లైక్ లాంచింగ్ ఆఫ్ ది 5G సర్వీస్ ఇన్ ది 6 months. అండ్ ద సెకండ్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మింగ్ ఏ టీమ్. సో ఇంక్లూడింగ్ ద ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నికల్ లీడ్స్, అండ్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ టీమ్స్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్రెయిన్ స్ట్రోమింగ్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఈ ప్రాజెక్ట్కి కావాల్సినవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ప్రిపేర్ ఏ స్వాట్ మ్యాట్రిక్స్. స్వాట్ మ్యాట్రిక్స్ అంటే ఏం చేస్తారంటే దే విల్ టుక్ వన్ ఎక్సెల్ షీట్. In that they will prepare 4 columns. First column is the strength, second column is the weakness, and the third column is the opportunity, and the fourth column is threats అని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ దే విల్ స్టార్ట్ ఆల్ ద యాడ్-ఆన్స్ ఇన్ దట్. సో ఎలా యాడ్ ఆన్ చేస్తారు? స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, టెలికామ్ ప్రాజెక్ట్కి ఏంటి? స్ట్రాంగ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్లస్ స్కిల్డ్ టెక్నికల్ టీమ్ కూడా కావాలి. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని రాసుకుంటారు స్ట్రెంగ్త్ ప్లేస్లో. వీక్నెస్ ప్లేస్లో ఏంటి? హై ఆపరేషనల్ కాస్ట్. సో ఖచ్చితంగా ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీక్నెస్ దగ్గర రాసుకుంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ దగ్గర ఏం రాసుకుంటారంటే గ్రోయింగ్ డిమాండ్స్ ఫర్ 5G. సో ఖచ్చితంగా బయట నుండి మనకి డిమాండ్ అనేది వస్తుంది. ఒక్కసారి 5G నెట్వర్క్ సెట్ అయితే బోల్డ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ మార్కెట్ నుండి వస్తుంది. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అండ్ థ్రెట్లో ఏంటంటే ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ రిస్క్స్ ఏమొస్తాయో అటువంటి పాజిటివ్ రిస్క్, నెగిటివ్ రిస్క్స్ అన్నీ కూడా థ్రెట్స్ దగ్గర రాసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్.
నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సపోజ్ వీ రిసీవ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికి కూడా మనం స్వాట్ అనాలిసిస్ ఆర్ స్వాట్ మ్యాట్రిక్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి స్ట్రెంగ్త్స్ ఏంటి? స్ట్రాంగ్ ఫండింగ్. అంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి ఎప్పుడైనా ఫండింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో వీ విల్ యూటిలైజ్ ద ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్ టీమ్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రెంగ్తే. అండ్ వీక్నెస్ ఏంటి? లిమిటెడ్ స్కిల్డ్ ల్యాబర్. బాగా వర్క్ చేసిన ల్యాబర్స్ అందరూ కూడా చాలా తక్కువగా రేర్గా దొరుకుతారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వీక్నెస్. అండ్ ఆల్సో టైమ్ లైన్ విల్ బి ద టైట్ టైమ్ లైన్. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏంటంటే గవర్నమెంట్ నుండి గుడ్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్లస్ గుడ్ ఆప్షన్స్ కూడా వస్తాయి. వేరే వేరే ప్లేసెస్లో కూడా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడానికి గుడ్ పర్మిషన్స్, ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అండ్ థ్రెట్స్ ఏంటి? వెదర్ డిస్రప్షన్స్. వెదర్ డిస్రప్షన్స్ అంటే కంటిన్యూస్గా రైన్ పడడం వల్ల, వేరే వేరే వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మన కన్స్ట్రక్షన్ ఆగే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకు ఏది ఈజీ ఎగ్జాంపుల్ అది నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ ఏం కావాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మనం అది అప్డేట్ చేయొచ్చు, అదే టాపిక్స్. అండ్ ప్లస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూ సెట్టింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్స్ కానీ చెప్పలేకపోయినా, ఒక క్లయింట్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మన నెక్స్ట్ టాపిక్స్లోనే అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియో వెరీ యూస్ఫుల్. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ జాబ్కి, ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.